అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లిఖిత్ గుప్తా. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఈ రోజు ఇంకో వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. సో ఆ వీడియో ఏంటో మీరు ఆల్రెడీ చూసారు. థంబ్నెయిల్ యూట్యూబ్లో థంబ్నెయిల్స్ చేస్తూ నిజంగా లక్షల రూపాయలు సంపాదించవచ్చా? సో ఈ డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. అంటే ఇప్పుడు న్యూగా ఎవరైతే క్రియేటర్స్ కానీ ఎవరైతే డిజైనర్స్ కానీ ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నిజంగా అంత అమౌంట్ మనకు వస్తుందా ఈ థంబ్నెయిల్స్ చేస్తే అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు యాజ్ ఎ థంబ్నెయిల్ డిజైనర్గా నేను చేస్తూ ఉంటాను కదా థంబ్నెయిల్స్. సో నిజంగా నాకు అంత అమౌంట్ వస్తుందా అంటే ఆబ్వియస్లీ నో. ఎందుకంటే లక్షల రూపాయలు రావాలంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. సో అంటే నెలకి ₹1,00,000 రావాలంటే మనం ఏ లెవెల్లో థంబ్నెయిల్స్ చేయాలని గుర్తుపెట్టుకోండి. అంటే మనకు రోజు ఒకటి వచ్చిన ఆర్డర్, రోజుకు ఒకటి వచ్చిన మా అంటే ఒక థంబ్నెయిల్కి మనం ఎంత తీసుకుంటాం? రోజుకు 5-6 వచ్చి అంటే డే మొత్తం దాని ముందే కూర్చొని మనకు వర్క్ అసలుకి ఆగకుండా ప్రవాహంలో వస్తే మాత్రమే అంత అమౌంట్ అసలు రీచ్ అవుతాం. అంతే వస్తాయని కూడా చెప్పలేను నేను. ఎందుకంటే ఆ థంబ్నెయిల్స్ అనేవి చాలా ఈజీ టాస్క్ అయితే అస్సలకే కాదు. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. అంటే ఒక్కో థంబ్నెయిల్ మీద మనం కంపల్సరీ ఒక 2-3 అవర్స్ కూర్చోవాలి. దాన్ని ఎడిటింగ్ చేయాలి, అంటే ఊరికే చేంజెస్ చేస్తూ ఉండాలి. ఈ వర్క్ అనేది చాలా డిఫికల్ట్ వర్క్. అండ్ అంటే నార్మల్గా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది ఈ వర్క్లో. యాక్చువల్లీ అంటే ఈ వీడియో ఎడిటింగ్ కానీ థంబ్నెయిల్ డిజైనింగ్ కానీ, ఎందుకంటే క్లయింట్కి నచ్చేట్టుగా వీడియో అంటే ఆ థంబ్నెయిల్గా ఎడిట్ చేయాలి కదా. అంటే మనం ఒక డిజైన్ అనుకుంటాం, క్లయింట్కి ఇంకో రకంగా కావాలి. అప్పుడు అతనికి నచ్చినట్టుగా చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మనం చేసిన దాన్ని మళ్ళీ రీచేంజ్ ఇలా అయ్యేసరికి 2-3 గంటలు పడుతుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే. సో నిజంగా అంత టైం కేటాయించి మనం చేస్తూ ఉంటాం కదా. సో వీటికి మా అంటే ఎంత గొప్ప థంబ్నెయిల్ చేసిన వ్లాగ్స్కి అయితే ఒక 600,000 లోపు తీసుకుంటారు ఎవరైనా వ్లాగ్స్కి. నేను చెప్పేది అంటే సాంగ్స్కి ఇంకేమైనా తీసుకుంటే ఎక్కువ రేట్ తీసుకోవచ్చు అందరు కూడా. సో వ్లాగ్స్కి అయితే 1000 లోపు కంపల్సరీ తీసుకుంటారు. ఎందుకంటే ఎంత వ్లాగ్ అయినా కూడా అంతకు మించిన బడ్జెట్ ఇవ్వలేరు యాక్చువల్లీ. అంతే అవసరం లేదు కూడా, అంత అమౌంట్ పెట్టి చేయాల్సిన అవసరం లేదు. వ్లాగ్స్ అనేవి నార్మల్గా ఉంటే సరిపోద్ది. సో మనం అంత అమౌంట్ సంపాదించవచ్చు. బట్ ఆ క్లారిటీ అనేది ఉండాలి థంబ్నెయిల్లో. మనం ఇచ్చే క్లారిటీ అంత బాగా ఉంటే 1,00,000 కూడా సంపాదించవచ్చు నెలకి. బట్ చాలా కష్టమనే చెప్పొచ్చు. సో నార్మల్గా రియాలిటీకి చెప్పాలంటే అసలుకి 1,00,000 సంపాదించడం అంటే చాలా కష్టం యాక్చువల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే ఈ వర్క్లో ఎంత కాంపిటీషన్ పెరిగిపోయిందంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది తయారవుతున్నారు క్రియేటర్స్ అనేవి. డిజిటల్ క్రియేటర్స్ కానీ ఇప్పుడు థంబ్నెయిల్ డిజైనర్స్ కానీ అసలుకి ఘోరంగా తయారైపోతున్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ ఇంట్రెస్ట్తో వస్తున్నారు. సో మనం ఎవరిని వద్దనలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనం ఎంకరేజ్ చేయాలి, కొత్త వాళ్ళకి నేర్పించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతారు. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరిని కంపల్సరీ వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందే మనం తప్పకుండా. సో అంటే మీరు ₹1,00,000 వరకు సంపాదించాలి నెలకి అంటే మీ దగ్గర చాలా సత్తా ఉండాలి. అంటే నేను చేసే థంబ్నెయిల్ చూస్తున్నారు కదా. సో నేను చేసే వాటికన్నా ఇంకా 10 రెట్లు ఎక్కువగా ఉంటే మాత్రమే ₹1,00,000 దాకా వస్తుంది అనమాట. సో అంటే ఇప్పుడు నాకు అలా వస్తే అసలుకి బీటెక్ ఎందుకు చేస్తాను చెప్పండి? అప్పుడేక బీటెక్ చేయకుండా డైరెక్ట్ ఇంటికి కూర్చొని ఇంటికాడ థంబ్నెయిల్ చేసుకుంటే సరిపోదు కదా. సో అంత ఈజీగా అసలుకి అంత అమౌంట్ అయితే అస్సలకి రాదు. కాకుంటే వస్తుంది, మన ఖర్చుల మట్టికి వెళ్ళేంత మాత్రమే వస్తుంది అనమాట థంబ్నెయిల్ డిజైనింగ్ అనేది. సో అంటే నా తరపు నుంచి ఒక సజెషన్ ఏంటంటే మీకు అంటే ఫుల్ టైమ్గా చేయకండి ఈ థంబ్నెయిల్ డిజైనింగ్ అనేది. ఒక్కటే అంటే నార్మల్గా వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్, SEO ఇలాంటివి చాలా చేస్తారు కొంతమంది. అలా చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఒక దాంట్లో కాకపోయినా ఇంకో దాంట్లోనే వస్తాయి. బట్ ఒక్కదానికే ఫిక్స్ అయ్యి మనం చేస్తే మాత్రం అస్సలకే కాదు. ఇంకా రియాలిటీ మాట్లాడుకుంటే అసలుకి ఈ థంబ్నెయిల్ డిజైన్ ద్వారా మనము చెప్పాను కదా 1,00,000 అంటున్నా కదా. ఈ 1,00,000 రీచ్ అవ్వడానికి ఒక 6 months 7 months కూడా పట్టవచ్చు. కొంతమందికి 2-3 months లో కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే రోజు వాళ్ళకు 1,000-2,000 వచ్చినా కూడా ఈజీగా 1,00,000 పొజిషన్ అయితే రీచ్ అవుతారు. సో కొంతమందికి ఏంటంటే రోజుకు 1-2 వస్తాయి. ఆ 1-2 చేస్తే 200-300 అంతే వస్తాయి, ఎక్కువ రావు అసలుకి. ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు కూడా ఇవ్వరు అనమాట. అంటే ఏదన్నా అంటే అన్న నా దగ్గర కొత్త ఛానల్ స్టార్ట్ చేసామండి, ఇంకా ఇట్లా అని చాలా రీజన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఉన్నా కూడా అంత అమౌంట్ పెట్టాలనిపించదు ఎవరికి కూడా. సో అంటే ఈ ఫీల్డ్లో చాలా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్
క్రియేటివ్గా ఉండాలి ప్రతి తమ్నేల్ కూడా. అంటే ఒకదానికొకటి మ్యాచ్ అస్సలకి ఉండదు. ప్రతి తమ్నేల్ అనేది చాలా క్రియేటివ్గా చేయాలి, చాలా అట్రాక్టివ్గా చేయాలి, డిఫరెంట్గా చేయాలి. కాబట్టి అంత లెవెల్ ఆఫ్ డిఫరెన్స్ కానీ అంత లెవెల్ ఆఫ్ అవుట్పుట్ మీరు ఇస్తే కంపల్సరీ 1 lakh సంపాదించవచ్చు. అర్థమవుతుందా? సో వీడియో చూసి మీకు అర్థమైపోయి ఉండొచ్చు, అంటే అసలు 1 lakh ఎలా సంపాదించాలి, 1 lakh సంపాదించాలంటే తమ్నెయిల్స్ ఎలా చేయాలనేసి. 1 lakh సంపాదించడం అంటే అస్సలకే అంత ఈజీ కాదు. చాలా కష్టపడాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా స్ట్రెస్ ఉంటుంది, చాలా ఫీల్ అవ్వాలి, చాలా పెయిన్స్ గెయిన్ చేయాలి. అప్పుడైతేనే మనం 1 lakh రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అర్థమైంది కదా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటా. అంతవరకు ఉంటా మరి. నమస్తే, బాయ్ బాయ్.